Hello everyone, welcome back to the session of Science and Technology. సో లాస్ట్ సెషన్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఫండమెంటల్ డైమెన్షన్స్ మనం చూసాం. ఓకే, సో నేను ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ టాపిక్స్లో ఒకసారి బ్రీఫ్గా మన భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇప్పటి వరకు మన భారతదేశం సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనని సిలబస్లో దాని గురించి పెద్దగా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది కొంతవరకు మనకి ఐడియా అనేది ఉండాలి, క్లియర్ మనకు. ఓకే, సో దాని గురించి నేను లాస్ట్ క్లాస్ లో బ్రీఫ్ గా 1980 వరకు ఇండియాలో జరిగినటువంటి చేంజెస్ ఏంటి, 1980 తర్వాత ఇండియాలో జరిగినటువంటి చేంజెస్ ఏంటి అనేది మనం చూసాం. ఓకే, అక్కడ చూసినటువంటి అంశాలే మనం నెక్స్ట్ వచ్చేటువంటి క్లాసెస్ లో అక్కడక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ వెహికల్స్ అనే టాపిక్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంటే మళ్ళీ అందులో మనకి SLV-3 అనేది మన ఇండియాలో ఎలా ప్రారంభమైంది, అప్పట్లో అది లాంచ్ చేసినటువంటి లాంచెస్ ఏంటి, అందులో యూజ్ చేసినటువంటి స్టేజెస్ ఏంటి, ఆ ప్రొపెల్లెన్స్ ఏంటి, వాటి గురించి డీటెయిల్ గా మనం చూడనున్నాం. ప్లీజ్. ఓకే, ఎనీహౌ నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, ఓకే, నేను ఇచ్చినటువంటి కంటెంట్ లో క్లియర్ గా సెకండ్ పార్ట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఓకే, సో మనకి ఫస్ట్ హిస్టరీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక రంగం యొక్క చరిత్ర గురించి మనం చూసాం. ఓకే, అసలు ఇస్రో అనేది ఎలా ఫామ్ అయింది, మొదటగా ఎలా అది ఎవరి కింద పనిచేస్తుంది, సో అన్ని విభాగాలకు సంబంధించి కొంత బ్రీఫ్ గా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం కొంత ఫండమెంటల్స్ పైన బిల్డ్ చేసుకునేదానికి ట్రై చేయాలి. ఈ క్లాసెస్ కొంతవరకు ముందుకెళ్ళిన తర్వాత సో పూర్తిగా మనం ఓకే ఆ శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, శాటిలైట్ సంబంధించిన అప్లికేషన్స్, మన ఇండియాకి సంబంధించిన మిషన్స్, మెయిన్ స్పేస్ మిషన్స్, వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ క్లాస్ మొత్తం మనం దేని గురించి చూడనున్నాం అంటే సో మెయిన్ ఇందులో టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అంటున్నాం. టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఇదేం లేదు, ఇక్కడ ఆర్బిట్స్ అంటే ఉపగ్రహ కక్షలు అనుకోవచ్చు. ఓకే, ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగించుకునేటువంటి లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, సో నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మనం ఉపయోగించేటువంటి ఉపగ్రహాలు సమాచార ఉపగ్రహాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటున్నాం, భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు, లేదా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనే పేరు యూజ్ చేస్తుంటాం. నావిగేషన్ పర్పస్ కోసం, రూట్ మ్యాప్స్ కోసం యూజ్ చేసేటువంటి శాటిలైట్స్ ఉన్నాయి. వీటిని ఓకే అంతరిక్షంలో ప్లేస్ చేయాలన్నా, వాటి ద్వారా మనం ప్రయోజనాలు పొందాలన్నా కూడా అది ప్లేస్ అయ్యేటువంటి లొకేషన్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, మనం ఎగ్జాక్ట్ లొకేషన్ యాక్యురేట్ గా ఏదైతే ఉందో కరెక్ట్ గా అక్కడ యాక్యురసీ మెయింటైన్ అవుతుంటే మాత్రం ఎక్స్పెరిమెంట్ మొత్తం ఫెయిల్ అవుతుంది, క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ శాటిలైట్స్ ఏదైతే మనం ప్రయోగించుకోవాలనుకుంటున్నామో వాటిని నిర్దిష్ట కక్షల్లో మనం కరెక్ట్ గా ఓకే నిర్దిష్ట కక్షల్లో మనం ఉంచగలిగితేనే దాని ద్వారా మనం ప్రయోజనాలు పొందుతాం అంటున్నట్టు. ఓకే, సో వీ హ్యావ్ టు ప్లేస్ దట్ శాటిలైట్ ఇన్ ఏ దట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆ ప్లేస్ ఏదైతే ఉందో, సో ఆ మార్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ మార్గంలో మనం ప్లేస్ చేయగలగాలి, క్లియర్ మనం చూస్తే. ఓకే, సో ఇక్కడ నేను అంటున్నా, సో మనం ఏదైతే శాటిలైట్ ఎగ్జాక్ట్ ఆ లొకేషన్ లో ప్లేస్ చేస్తామో ఆ లొకేషన్స్ నే మనం ఎలా చెప్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఆర్బిట్స్ అంటున్నాం. ఆర్బిట్స్. ఓకే, ఇక టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అంటే ఇలా మూడు రకాలుగా దీన్ని వర్గీకరించుకోవచ్చు. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంక్లనేషన్. బేస్డ్ ఆన్ ఇంక్లనేషన్ అంటున్నాం. ఇంక్లనేషన్ అంటే ఆ సర్కిల్ యొక్క వాలు ఏ విధంగా ఉంది. ఓకే, ఇంక్లనేషన్ అంటే వాలు అంటున్నాం. ఓకే, ఇందులో చూస్తే ఇలా కేటగరైజేషన్ ఉంటుంది. ఈక్వటోరియల్ ఆర్బిట్స్ అంటుంటాం, భూమధ్య రేఖ తలంలో ఉన్న వాటిని ఈక్వటోరియల్ ఆర్బిట్స్. పోలార్ ఆర్బిట్స్ అంటున్నాం. పోలార్ ఆర్బిట్స్ క్లియర్లీ, పోలార్ ఆర్బిట్స్ అంటే మనకి ధృవాల వద్ద ఉన్నటువంటి కక్షలు, క్లియర్. ఓకే, పోలార్ ఆర్బిట్స్. అదే విధంగా ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనే పేరుని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అంటే అది ఎగ్జాక్ట్ ఇది అనుకోండి, భూమధ్య రేఖకు 0 degrees మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఈ సర్కిల్ ని, క్లియర్. ఓకే, ఇది భూమధ్య రేఖ అనుకుంటే ఎగ్జాక్ట్ గా ఆ తలంలోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. పోలార్ ఆర్బిట్స్ అంటే మనం ఇలా
ఓకే 90 degrees యాంగిల్లో భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఈక్వేటర్ ఏదైతే ఉందో దానికి 90 degrees యాంగిల్లో ఇమాజిన్ చేసుకుంటే వాటిని పోలార్ ఆర్బిట్స్ అనొచ్చు. ఇక్కడ చూడండి ఇలా 90 degrees కాదు, అలా అని 0 degrees కాదు, అది ఎగ్జాక్ట్ గా చూస్తే సర్టైన్ యాంగిల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే ఈక్వేటర్ కి అదే విధంగా పోల్ రీజియన్స్ కి ఒక ఇంక్లినేషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. చూడండి ఇలా మనం ఒక ప్లేన్ అనుకుంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకోండి, దీన్ని వై యాక్సిస్ అనుకోండి. సో ఈ ఆర్బిట్ అనేది ఇలా సర్టెన్ యాంగిల్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఓకే ఇలా ఏదైతే కొంత వాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయో వాటినే మనం ఇలా ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనే పేరుని మనం యూజ్ చేస్తాం. ఓకే సో డిపెండింగ్ అపాన్ ద ఇంక్లనేషన్ ఆర్బిట్స్ ని మనం ఇలా కేటగరైజ్ చేయొచ్చు. ఈక్వటోరియల్ ఆర్బిట్స్ భూమధ్య రేఖ తలంలో ఉండాలి, ఆ సర్కిల్ క్లియర్. ఓకే నెక్స్ట్ వచ్చేసి సో పోలార్ ఆర్బిట్స్ అంటున్నాం. ధ్రువ కక్షలు అంటే నార్త్ సౌత్ పోల్ ని కవర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అంటున్నాం, అది నార్త్ పోల్ కాదు, సౌత్ పోల్ కాదు, ఈక్వేటర్ కాదు, మధ్యలో ఉండాలి. ఓకే ఒక యాంగిల్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. అప్పుడే వాటిని ఎలా చెప్పొచ్చు అంటే ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనొచ్చు. ఇక డయాగ్రామ్ లో క్లియర్ గా మనం అర్థం చేసుకోవడానికి డయాగ్రామ్స్ పెట్టాం. ఓకే ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఈ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ లో బై ఇంక్లనేషన్ ప్రకారం ఇక్కడ రెడ్ కలర్ లో మనకు ఒకటి కనిపిస్తుంది, మధ్యలో సర్కిల్ క్లియర్లీ, దాన్నే ఈక్వటోరియల్ ఆర్బిట్ అనే పేరు యూజ్ చేస్తున్నాం. ఇది ఈక్వేటర్ ప్లేన్ లో ఓకే భూమధ్య రేఖ తరం. పోలార్ ఆర్బిట్స్ అంటే పోలార్ ప్లేన్స్ అంటున్నాం, పోల్ ప్లేన్స్. ఓకే ఇది ఈ రెడ్ కలర్ లో ఇక్కడ సర్కిల్ ఒకటి కనిపిస్తుంది. ఇంక్లైన్డ్ ఆర్బిట్ అంటే క్లియర్ మనం చూస్తే ఓకే నేను ఇందాకే చెప్పా ఇలా 90 degrees ఓకే ఒకటి 0 degrees ఒకటి అనుకుంటే ఆ మధ్యలో సర్టైన్ యాంగిల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే ఇక్కడ మనకి ఓకే ఇక్కడ ఇటువంటి వాటిని ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనే పేరును మనం యూజ్ చేస్తుంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం అనుకుంటే ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ కి మనకి ఈ పేరు యూజ్ చేస్తూ ఉంటాం, జియో సింక్రోనస్. ఓకే జియో సింక్రోనస్ ఆర్బిట్ ఈ పేరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జియో సింక్రోనస్ ఆర్బిట్ అంటున్నాం, జిఎస్ఓ. ఓకే ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అనొచ్చు. ఎనీహౌ నెక్స్ట్ డైమెన్షన్ ఇక్కడ చూడండి డిపెండింగ్ అపాన్ ది ఇంక్లినేషన్ ఈ కక్షల్ని మనం ఇలా కేటగరైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ది షేప్ ఓకే వాటి యొక్క రూపం. ఓకే వాటి యొక్క రూపం ఆధారంగా ఓకే ఆ కక్షల యొక్క రూపం ఆధారంగా అంటున్నాం క్లియర్ మనకు చూస్తే. ఇక్కడ చూడండి మెయిన్ మనకు కనిపించేది ఇలా సర్క్యులర్ ఆర్బిట్స్ ఒకటి, వృత్తాకారంలో ఉన్నటువంటి ఆర్బిట్స్ మనకు మెయిన్ ఎక్కువగా యూజ్ చేసేది ఇవే. వృత్తాకారంలో సర్క్యులర్ ఆర్బిట్స్ అంటున్నాం అంటే మిడిల్ లో ఒక పాయింట్ అనుకుంటే దాని నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి, క్లియర్ గా ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉండాలి ఆ పాయింట్ ఈ లొకేషన్ దగ్గర క్లియర్లీ, దాన్నే మనం సర్క్యులర్ ఆర్బిట్స్ అంటున్నాం క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా మధ్యలో మనం ఎర్త్ అనుకుంటే దానికి ఇలా ఒక ఎక్స్ షేప్ లో కోడిగుడ్డ ఆకారంలో ఇలాంటి కక్షలు కూడా మనం చూస్తూ ఉంటాం క్లియర్. ఓకే సో దీన్ని మనం సో మనకి దీర్ఘ వృత్తాకార కక్షలు అనొచ్చు, ఎలిప్టికల్ ఆర్బిట్స్ క్లియర్. ఓకే ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటున్నాం, ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఎలిప్టికల్ మీన్స్ దీర్ఘ వృత్తాకార కక్షలు అంటున్నట్లేదు. సో డిపెండింగ్ అపాన్ ది షేప్ వాటి యొక్క రూపాల ఆధారంగా కూడా కక్షలను మనం ఇమాజిన్ చేసుకోవచ్చు స్పేస్ లో. ఓకే ఆ లొకేషన్స్ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒకటి ఇలా అంటున్నాం సర్క్యులర్ ఆర్బిట్స్, భూమి యొక్క ఉపరితలం నుంచి ఆ పాయింట్ కి ఎక్కడ చూసినా కూడా సేమ్ డిస్టెన్స్ కనిపించాలి, సర్క్యులర్ ఆర్బిట్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే. నెక్స్ట్ చూడండి సో మనకి ఎలిప్టికల్ ఆర్బిట్, దీర్ఘ వృత్తాకార కక్ష అంటున్నాం, దీర్ఘ వృత్తాకార కక్ష క్లియర్. ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో కనుక మీరు చూస్తే ఓకే మనకి ఎర్త్ మధ్యలో నుంచి మనకి ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి క్లియర్ గా మనం చూస్తే ఒక దగ్గరగా ఉన్నటువంటి బిందువు ఒకటి కనిపిస్తుంది, అదే విధంగా ఈ కక్ష పైన దూరంగా ఉన్నటువంటి ఒక బిందువు కనిపిస్తుంది. ఓకే క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆ క్లోజెస్ట్ పాయింట్ ని మనం ఎలా చెప్తాం అంటే పెరీజీ పాయింట్, పెరీజీ బిందువు అంటున్నాం, పెరీజీ పాయింట్. దూరంగా ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఓకే ఫార్దెస్ట్ డిస్టెన్స్ అంటున్నాం అపోజీ పాయింట్. ఇలా పెరీజీ పాయింట్ అంటే దగ్గరగా ఉన్న బిందువు, దూరంగా ఉన్న పాయింట్ మనం ఎలా చెప్పవచ్చు అంటే అపోజిట్ పాయింట్ అంటున్నాం. ఇలా ఎప్పుడైనా మన ఆర్బిట్స్ ని కనుక మనం ఇమాజిన్ చేసుకుంటే అంతరిక్షంలో వాటిని ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనే పేరుని మనం యూజ్ చేయొచ్చు, దీర్ఘ వృత్తాకార కక్షలు అంటున్నాం. సో దీనికి కూడా ఒక ఉదాహరణ మనం అనుకుంటే ఇటువంటి వాటికి ఉదాహరణ మనకు క్లియర్ గా జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఈ పేరు ఇక్కడ గుర్తుపెట్టుకొని తర్వాత డిస్కస్ చేస్తాం వీటి గురించి. జిటిఓ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇంక్లైన్డ్ ఆర్బిట్స్ అంటే జిఎస్ఓ అంటున్నాం, ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే జిటిఓ, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, బదిలీ కక్షలు. ఓకే భూమి బదిలీ కక్షలు అంటున్నాం, జియో సింక్రోనస్ భూ పర్యవేక్షణ బదిలీ కక్షలు అంటున్నాం. ఓకే జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అంటే
ఈ లొకేషన్స్ ని టెంపరీగా ఉపయోగించుకుంటున్నాం. ఓకే, వేరే దాంట్లోకి జంప్ అవడానికి ఆ శాటిలైట్ వేరే పాయింట్ లోకి వేరే ఆర్బిట్ లోకి జంప్ అవడానికి ఈ లొకేషన్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటారు ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో దీనికి వచ్చేసి మనకి పెరిజీ పాయింట్ అనేది, దీనికి పెరిజీ పాయింట్ 250 కిలోమీటర్ ఇమాజిన్ చేసుకుంటే 250 కిలోమీటర్, అపోజిట్ పాయింట్ అనేది దాదాపుగా మనకి 36,000 కిలోమీటర్స్ ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, దాని ఏరియా అనుకుంటే మనం 250 ఇంటూ 36,000 కిలోమీటర్స్ మనం వేయొచ్చు లేదా మనకు. ఓకే, ఎనీవే ఇది మనకి 250 అనేది ఇక్కడ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో పెరిజీ పాయింట్, ఇదేమో అపోజిట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడేమో ఈ 250 కిలోమీటర్స్ అనేది పెరిజీ పాయింట్, ఇక్కడ 36,000 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఈ పాయింట్ దూరంగా ఉన్న పాయింట్ ని మనం అపోజిట్ పాయింట్ అంటున్నాం. ఈ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఆర్బిట్స్ నే మనం జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనే పేరుని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ డిపెండింగ్ అపాన్ ది షేప్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్ ఇక్కడ చూస్తే డిపెండింగ్ అపాన్ ది ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటున్నాం, ఎత్తు, అవి ఎంత ఎత్తులో ఉన్నాయి, ఆర్బిట్స్ అనేది ఎంత ఎత్తులో ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ ది ఆల్టిట్యూడ్ అనే పేరుని ఇక్కడ యూజ్ చేస్తున్నట్లేదు. ఓకే, సో ఆ కక్షలు అనేది భూమి నుంచి, భూమి యొక్క ఉపరితలం నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, క్లియర్ మనం చూస్తే ఎంత ఎత్తులో ఉన్నాయి. ఇందులో మనం చూస్తే ప్రత్యేకంగా ఆల్టిట్యూడ్ ప్రకారం ఆలోచిస్తే ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇలా LEO. ఓకే, అదే విధంగా మనకి లో ఎర్త్ ఆర్బిట్స్, మీడియం ఎర్త్ ఆర్బిట్స్ అంటూ ఉంటాం. ఓకే, మీడియం ఎర్త్ ఆర్బిట్స్. నెక్స్ట్ ఇలా జియో స్టేషనరీ ఆర్బిట్స్. ఓకే, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అనొచ్చు. ఓకే, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ క్లియర్. ఓకే, ఇక్కడ ఈ పేర్లు ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి క్లియర్ గా మనకు చూస్తే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ లో కనుక మీరు గమనిస్తే లో ఎర్త్ ఆర్బిట్స్. ఓకే, ఎంత డిస్టెన్స్ వరకు ఉంటే వాటిని లో ఎర్త్ ఆర్బిట్స్ అనొచ్చు. ఈరోజు మనం ప్రయోగించుకునేటువంటి గగన్యాన్ మిషన్ అనుకోండి. ఓకే, అదంతా లో ఎర్త్ ఆర్బిట్, ఒక 400 కిలోమీటర్ల వరకు మాత్రమే అది మూవ్ అవుతుంది. క్లియర్ మనం చూస్తే. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్స్ లో అది కంటెక్షన్ ఉండదు. లో ఎర్త్ ఆర్బిట్స్ అంటే మీనింగ్ ఇక్కడ ఏం లేదు, దాని డిస్టెన్స్ ప్రకారం మనం చెప్తున్నాం. ఈ సర్కిల్ ఏదైతే ఉందో క్లియర్ గా ఓకే, ఒక 160 నుంచి 2,000 కిలోమీటర్ల వరకు మధ్యలో గ్యాప్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి కక్షలు. ఓకే, దాన్నే ఇలా అంటున్నాం, లో ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం. భూమికి దగ్గరగా ఉన్నటువంటి కక్షల్ని మనం లో ఎర్త్ ఆర్బిట్స్ అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే తర్వాత మీడియం ఎర్త్ ఆర్బిట్, కొంత మధ్యస్థంగా ఉండేటువంటి కక్షలు, మధ్యస్థ దూరం ఉన్నటువంటి కక్షలు మీడియం ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం. ఇందులో చూడండి మనకి దాదాపుగా 5,000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్ల వరకు మనం ఏదైనా ఒక లొకేషన్స్ ఇమాజిన్ చేసుకుంటే, ఒక సర్కిల్ ని ఇమాజిన్ చేసుకుంటే వాటినే మనం మీడియం ఎర్త్ ఆర్బిట్స్ అంటున్నాం. మీడియం ఎర్త్ ఆర్బిట్స్ క్లియర్లీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పేరు ఇందాక నేను రాశా. ఓకే, అదేంటంటే చూడండి ఇక్కడ భూస్థిర కక్ష. మనం తెలుగులో అనుకోవచ్చు కావాలనుకుంటే భూస్థిర కక్ష, జియో స్టేషనరీ ఆర్బిట్. మీరు కనుక ఎల్లో కలర్ లో ఉన్నటువంటి స్క్వేర్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే ఇది భూమధ్య రేఖ తలం అనుకోవచ్చు. ఓకే, ఈక్వటోరియల్ ప్లేన్ అంటున్నాం. అందులో ఒక సర్కిల్ ని ఇక్కడ గీశారు ఈ డయాగ్రామ్ లో క్లియర్. ఓకే, ఆ సర్కిల్ భూమికి భూమధ్య రేఖ నుంచి ఎంత దూరంలో ఉందంటే దాదాపుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంటే దాదాపుగా 22,300 మైల్స్ ఆల్టిట్యూడ్ లో ఉంది. ఓకే, ఇలా భూమధ్య రేఖ తలంలో ఉంటూ అది భూమి యొక్క ఉపరితలం నుంచి దాదాపుగా 36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఎగ్జాక్ట్ గా భూమధ్య రేఖ తలంలో ఉండాలి. అప్పుడు మనం ఏమనొచ్చు అంటే భూస్థిర కక్ష అనే పేరు దానికి పెట్టారు. ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్ GEO. నేను ఇందాక ఇక్కడ అదే రాశాను. సో GEO అంటున్నాం. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఓకే, వీటికి ఉన్న స్పెషాలిటీ, సో మనం ఏదైనా ఒక శాటిలైట్ ని అక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, ఈ ప్లేస్ లో ప్లేస్ చేసాం అనుకోండి, శాటిలైట్ లో 36,000 కిలోమీటర్ల ఎత్తులో. సో దాని యొక్క ఓకే, ఈ శాటిలైట్ ఈ కక్షకు సంబంధించి ఆర్బిటాల్ పీరియడ్ అంటున్నాం. ఈ కక్షను మొత్తం కంప్లీట్ చేయడానికి ఓకే, కంప్లీట్ గా ఆర్బిటాల్ ఓకే, ఆర్బిటల్ సర్కిల్ ఒకటి కంప్లీట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో దాన్నే మనం కక్ష ఓకే కాలం అంటున్నాం, ఆర్బిటాల్ పీరియడ్ అంటున్నాం. సో ఆర్బిటాల్ పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఈస్ ఈక్వల్ టు ది రొటేషనల్ పీరియడ్ ఆఫ్ ది ఎర్త్. భూమి తన చుట్టూ తాను తిరిగేదానికి ఎంత టైం పడుతుందో అక్కడ ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం కూడా
ఆ మొత్తం సర్కిల్ ని ఆ మొత్తం వృత్తాన్ని కంప్లీట్ చేయడానికి 24 అవర్స్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైనా ఒక శాటిలైట్ ఇమాజిన్ చేసుకుంటే, మనం భూమి పైన ఉన్నామని మనం ఇమాజిన్ చేసుకుంటే, దాన్ని మార్నింగ్ చూసినా, నైట్ చూసినా, ఈవినింగ్ చూసినా, మిడ్ నైట్ చూసినా, ఎప్పుడు చూసినా కూడా అది సేమ్ లొకేషన్ లో కనిపిస్తుంది. ఎందుకంటే భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అలాగే శాటిలైట్ అది కంప్లీట్ సర్కిల్ కంప్లీట్ చేయడానికి కూడా 24 గంటలు పడుతుంది. అంటే మనం ఎలా భూమి పైన మనం తిరుగుతున్నామని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు, ఆ శాటిలైట్ కూడా భూమిని అది సర్కిల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే రెండు ఈక్వల్, రిలేటివ్ గా చూస్తే రెండు ఈక్వల్ టైం తో తిరుగుతున్నాయని గమనించాలి. అందుకనే అవి చూడండి సేమ్ లొకేషన్ లో ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే అది ఒరిజినల్ గా భూమి చుట్టూ తిరుగుతుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువంటి ప్లేసెస్ ని కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇటువంటి లొకేషన్స్ ని ఎందుకు యూజ్ చేస్తుంటారు అంటే, సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి దీస్ ఆర్ ద బెస్ట్ లొకేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్స్ క్లియర్లీ. సో ఇందాక చెప్పా, సమాచార ఉపగ్రహాలు అనేది ఉన్నాయి, కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ చేసే శాటిలైట్స్ దీంట్లో ప్లేస్ చేస్తుంటారు ఎక్కువగా. ఓకే, జియో స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా భూ పర్యవేక్షణ ఉపగ్రహం అంటున్నాం. సో వాటిని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటున్నాం. అంటే పేర్లోనే ఉంది, భూమిని ఒక 24 అవర్స్ లో, ఓకే, కొన్ని 100 టైమ్స్ అనుకోండి, 400 నుంచి 600 సార్లు ఒక 24 అవర్స్ లో భూమి పైన ఉన్నటువంటి ప్రతి పాయింట్ అది కవర్ చేయాలి. ఓకే, ఆ శాటిలైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, రెడ్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ భూమి పైన ఉన్నటువంటి ప్రతి పాయింట్ ఎవ్రీ 24 అవర్స్ లో, ఓకే, కనీసం అంటే ఒక 400 నుంచి 600 సార్లు కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఇలా సర్కిల్, ఓకే, నార్త్ టు సౌత్ అనేది ఒక సర్కిల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా, ఇక్కడ ఎత్తు మనకి, ఓకే, ఇక్కడ చూడండి, ఇది అనుకుంటే మెయిన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, పోలార్ శాటిలైట్. ఓకే, సో వాటిని పోలార్ ఆర్బిట్స్ అంటున్నాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, అది ఏమవుతుందంటే ఈ సర్కిల్ లో తిరుగుతూ ఉంటుంది క్లియర్ గా, నార్త్ నుంచి సౌత్ పోల్ మొత్తం అది కవర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం భూమి ఇలా, ఓకే, మనకి ఈస్ట్ టు వెస్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో మనకి ఇలా వెస్ట్ టు ఈస్ట్ అనేది భూమి అలా తిరిగే కొద్దీ, అదే విధంగా మనకు చూస్తే పైనుంచి నార్త్ టు సౌత్ పోల్ అనేది కంప్లీట్ గా అది, ఓకే, ఆ శాటిలైట్ అనేది తిరుగుతుంటుంది క్లియర్ గా. ఒక పక్కేమో భూమి ఇలా తిరుగుతుంది, అదేమో ఇలా 90 డిగ్రీస్ యాంగిల్ తిరుగుతుంది క్లియర్. ఓకే, దీన్ని బట్టి చూస్తే ఒక 24 గంటల్లో అవి పర్టికులర్ గా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేది ఈ లో ఎర్త్ ఆర్బిట్స్ 600 కిలోమీటర్ల నుంచి 900 కిలోమీటర్ల మధ్యలో, ఓకే, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేది ప్లేస్ చేసుకుంటారు. అది కూడా పోలార్ ఆర్బిట్స్ లో ప్లేస్ చేస్తుంటారు క్లియర్ మనం చూస్తే. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ భూమి పైన ఉన్నటువంటి ప్రతి బిందువుని దాదాపుగా 400 టైమ్స్ కవర్ చేస్తుంది 24 అవర్స్ లో. ఎందుకంటే నార్త్ నుంచి అది సౌత్ పోల్ మొత్తం ఇలా తిరుగుతుంది కాబట్టి, ఈక్వేటర్ కి 90 డిగ్రీస్ యాంగిల్ లో, ప్లస్ భూమి తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి, మొత్తం భూమిని దాదాపుగా అది ఒక రోజులో క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక 400 to 600 టైమ్స్ అది కవర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పోలార్ ఆర్బిట్స్. పోలార్ ఆర్బిట్స్ ని ఎందుకు ఉపయోగించుకుంటుంటారు అంటే, ఇలా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ఎస్పెషల్లీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ప్లేస్ చేయడానికి ఇవి మనకి యూస్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా మనకి శాటిలైట్స్ పేర్లని మనం ఇండికేట్ చేయొచ్చు. ఒకటి ఇంక్లనేషన్ ఆధారంగా, వాలు ఆధారంగా అంటున్నాం. ఇంకొకటి షేప్, వాటి యొక్క రూపం ఆధారంగా ఆర్బిట్స్ ని మనం ఇండికేట్ చేయొచ్చు. ఇంకొకటి ఆల్టిట్యూడ్, అవి ఎంత ఎత్తులో ఉన్నాయనేది దాన్ని బేస్ చేసుకొని కూడా మనం చెప్తున్నాం. ఒకవేళ 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉంటే వాటిని లో ఎర్త్ ఆర్బిట్స్. ఒకవేళ 5000 కిలోమీటర్ల నుంచి 10,000 కిలోమీటర్ల వరకు ఉంటే వాటిని మీడియం ఎర్త్ ఆర్బిట్స్ అంటున్నాం. ఈక్వేటర్ ప్లేన్ లో, ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ ప్లేన్ లో ఉంటూ 36,000 కిలోమీటర్ల ఎత్తు గిన్నెక మనం ఇమాజిన్ చేసుకుంటే, అక్కడ ఉన్నటువంటి ఆర్బిట్స్ ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే జియో స్టేషనరీ ఆర్బిట్స్, భూస్థిర కక్ష. వాటికి ఎందుకు ఆ పేరు వచ్చారంటే, ఎందుకు ఆ పేరు పెట్టారంటే దాని యొక్క ఆర్బిటాల్ పీరియడ్ అనేది ఎర్త్ రొటేషన్ పీరియడ్ కి సమానంగా ఉంది. 24 గంటలు అని చెప్పుకోవచ్చు దాని యొక్క ఆర్బిటాల్ పీరియడ్ అనేది. సో ఇలా మనకి ఆర్బిటాల్ పీరియడ్ అనేది ఎర్త్ రొటేషన్ పీరియడ్ కి విధంగా సమానంగా ఉంటే వాటినే మనం ఎలా చెప్పుకుంటున్నాం అంటే జియో సింక్రోనస్ ఆర్బిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ రెండు పదాలకి, ఓకే, డిఫరెన్స్ ఇక్కడ నేను ఇండికేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఈ పదాలు కనిపిస్తున్నాయి, మీరు కనుక చూస్తే ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ ప్లేన్ లో ఉన్న దాన్ని జియో స్టేషనరీ అంటున్నాం ఇందాక. ఓకే, ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ ప్లేన్ లో ఉంటూ 36,000 కిలోమీటర్లు ఉంటే వాటిని జియో స్టేషనరీ అనే పేరు వాడుతున్నారు అంతే. ఓకే, భూస్థిర కక్ష.
బట్ ఇక్కడ చూడండి, ఇలా నేను ఇందాకే చెప్పా, వాలు అంటున్నాం, ఇలా 90 degrees అనుకోండి, ఇది 90 degrees అనుకోండి, ఇది 0 degrees అనుకోండి, క్లియర్ గా భూమధ్య రేఖకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది ఈ కక్ష వచ్చేసి ఇలా ఓకే సర్టెన్ యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 29 degrees అనుకోండి, క్లియర్. ఓకే, ఇలా ఒక యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాటిని మనం ఇలా జియో సింక్రోనస్ అని చెప్పుకుంటూ ఉంటాం. జియో సింక్రోనస్, యాక్చువల్ గా జియో సింక్రోనస్ అంటే మీనింగే అది భూమి యొక్క ఓకే భూమి యొక్క రొటేషన్ పీరియడ్ కి ఓకే ఆర్బిటాల్ పీరియడ్ సమానంగా ఉంటే వాటిని జియో సింక్రోనస్ అనే పేరుని మనం యూజ్ చేస్తుంటాం. ఇక్కడ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది గనక పోయి మధ్యలో ఉందనుకోండి, ఈక్వేటర్ ప్లేన్ లో ఉందనుకోండి, ఇవే ఈక్వేటర్ ప్లేన్ లో ఇమాజిన్ చేసుకుంటే వాటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే జియో స్టేషనరీ అంటున్నాం. జియో సింక్రోనస్ అన్నా జియో స్టేషనరీ అన్నా ఒకటే అనేది గమనించాలి. కాకపోతే జియో స్టేషనరీ అనేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందంటే భూమధ్య రేఖ తలంలో ఉంటేనే వాటిని జియో స్టేషనరీ అంటున్నాం. ఇంకా అటు ఇటు ఇక్కడ 20 degrees అనుకోండి, లేదా ఇలా 20 degrees అనుకోండి, ఇది ఇలా కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా ఉన్నా కూడా వాటిని ఎలా చెప్పొచ్చు అంటే సేమ్ హైట్ లో ఉండాలి, 36,000 కిలోమీటర్ల ఎత్తులు, అప్పుడు వాటికి ఇలా జియో సింక్రోనస్ అనే పదం యూజ్ చేస్తుంటారు. సో బేసికల్లీ జియో స్టేషనరీ అనేది కూడా జియో సింక్రోనస్ అనేది గమనించాలి. కాకపోతే అది ఈక్వేటర్ ప్లేన్ లో ఉంది కాబట్టి దానికి ఆ పేరు వాడుతున్నాం, జియో స్టేషనరీ ఆర్బిట్ అనే పేరు. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పదం ఉంది, క్లియర్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి, జియో స్టేషనరీ, ఇక్కడికి వచ్చినప్పటికి ఇలా అంటున్నాం, జియో స్టేషనరీ భూస్థిర కక్ష అంటున్నాం. ఇక్కడ ఇంకొకటి ఓకే ఇందాకే చెప్పుకున్నాం, పోలార్ ఆర్బిట్స్. మనకి ధృవాలను కవర్ చేస్తూ, ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ అంటున్నాం, ధృవాలను కవర్ చేస్తూ ఇలా పోలార్ ఆర్బిట్ అనేది ఉంది. సో వీటికి ఇలా సన్ సింక్రోనస్ అని కూడా మనం అనుకోవచ్చు. కొన్ని సన్ సింక్రోనస్, అది కూడా ఎగ్జాక్ట్ గా పోలార్ ఆర్బిట్స్ లో 600 to 900 కిలోమీటర్స్ మధ్యలో ఇలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేస్తుంటాం. ఓకే, సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ అంటున్నాం. సన్ సింక్రోనస్ ఆర్బిట్స్, ఇందులో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సన్ సింక్రోనస్ అదే చెప్తున్నా. సో ఏదైనా ఒక పాయింట్ ని మనం ఇమాజిన్ చేసుకుంటే భూమి పైన సూర్యుడు ప్రతిరోజు ఆ పాయింట్ ని ఎలా కవర్ చేస్తుంటాడో, ఆ సూర్యుడిని కొంత ఓకే సూర్యుడితో ఈక్వల్ గా అది కవర్ చేసే విధంగా ఆ శాటిలైట్ కూడా ఆ పాయింట్ ని కవర్ చేస్తుంటదని మనం చెప్పుకోవచ్చు. క్లియర్ మనం చూస్తాం. అందుకే దాన్ని ఏమంటున్నాం అంటే సన్ సింక్రోనస్ అంటున్నాం. సో వీటిని వచ్చేసి జియో సింక్రోనస్ అంటున్నాం. అదేమో సూర్యుడి యొక్క లొకేషన్ తో అలైన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి జియో సింక్రోనస్ అంటే భూమి యొక్క రొటేషన్ పీరియడ్ తో ఇక్కడ అలైన్ అవుతుంది అనేది గమనించాలి. ఓకే, సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ లో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ప్లేస్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్, ఇవి దాదాపుగా మనం రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ప్లేస్ చేయడానికి 600 కిలోమీటర్ల నుంచి 900 కిలోమీటర్ల ఎత్తుకి మనం కన్సిడర్ చేయాలి. క్లియర్ మనం చూస్తే. ఓకే, ఎనీహౌ జియో స్టేషనరీ ఆర్బిట్స్ అంటే 36,000 కిలోమీటర్లు. ఇందులో మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ ప్లేస్ చేయడానికి ఈ ప్లేసెస్ ని మనం యూజ్ చేస్తుంటాం. జియో స్టేషనరీ ఆర్బిట్స్ అంటున్నాం. క్లియర్, ఇలా మనకి జస్ట్ ఈ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని ఈ ఫండమెంటల్స్ అన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనకి ఇది అయిపోయిన తర్వాత ఓకే దీంట్లో ఇంకొకటి ఉంది, ఈ పేరు ఇలా అంటున్నాం, లగ్రాంజియన్ పాయింట్స్. ఓకే, దాని పేరు ఇలా అంటున్నాం, లగ్రాంజియన్ పాయింట్స్. సో వీటిని ఇలా పార్కింగ్ పాయింట్స్, ఓకే పార్కింగ్ స్పేసెస్ ఆర్ పార్కింగ్ పాయింట్స్ ఇన్ స్పేస్ అనొచ్చు. అంతరిక్షంలో పార్కింగ్ పాయింట్స్ లాంటివి అని చెప్పుకోవచ్చు. క్లియర్లీ అంటే సో వాటికి ఉన్న లగ్రాంజియన్ పాయింట్స్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇమాజిన్ చేసుకుంటే దానిపైన పనిచేసేటువంటి ఓకే దానిపైన పనిచేసేటువంటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్. ఓకే, ఇది ఒక వస్తువు మాదిరిగా మనం ఒక ఆబ్జెక్ట్ ని మనం ఇమాజిన్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర దానిపైన పనిచేసేటువంటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ అనేది న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో వీటిపైన గురుత్వాకర్షణ బలాలన్నీ తటస్థం అయిపోతూ ఉంటాయి. సో మనం ఏదన్నా ఒక వస్తువుని అంతరిక్షంలో ఊహించుకున్నామంటే డెఫినెట్ గా దానిపైన గ్రావిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటది. ఓకే, అది భూమికి దగ్గరగా ఉంటే భూమి ద్వారా వచ్చేటువంటి భూమి పైన ఉన్నటువంటి గ్రావిటీ అనేది దానిపైన ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఆ వస్తువు పక్కన సరౌండింగ్ లో మన సౌర కుటుంబంలో సో మన చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయి. మనకి భూమికి దగ్గరగా మనకు చూస్తే మనకు మూన్ ఉంది. సో చుట్టూ మనకి ఓకే ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంతరిక్షంలో. ప్రతిదానికి కొంత గ్రావిటీ అనేది ఉంటుంది. ఓకే, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే
ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్ గా ఉండదు అక్కడే ఆ లొకేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏది గ్రావిటీ డామినేట్ చేస్తే దాని వైపుకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి పై నుంచి ఒక ఆబ్జెక్ట్ ని మనం పైకి పడేసాం అనుకోండి, కొంత దూరం ఓకే పాస్ చేసాం అనుకోండి, దాన్ని అలా వదిలేసాం అనుకోండి, అది ఫ్రీగా గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కిందికి పడిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం అంటే సో ఒక వస్తువుని గనక ఆ లొకేషన్ లో ప్లేస్ చేస్తే దానిపైన ఇలా గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్, భూమి చుట్టూ ఉన్నటువంటి చంద్రుడు అనుకోండి, ఇతర గ్రహాలు అనుకోండి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్, భూమి నుంచి వచ్చేటువంటి గ్రావిటేషనల్ ఎఫెక్ట్, అవన్నీ న్యూట్రలైజ్ అయ్యేటువంటి పాయింట్స్ ని మనం ఎలా చెప్తామంటే అవన్నీ తటస్థీకరణం అయ్యేటువంటి గురుత్వాకర్షణ బలాలన్నీ తటస్థీకరణం అయ్యేటువంటి ప్రాంతాన్ని మనం ఎలా అంటున్నాం అంటే లగ్రాంజియన్ పాయింట్స్ అంటున్నాం. సో వాటిని ఎలా చెప్తున్నాం అంటే పార్కింగ్ పాయింట్స్ ఇన్ స్పేస్. ఓకే, పార్కింగ్ స్పేసెస్ అని చెప్పి అంతరిక్షంలో మనం ఏదైనా ఒక వస్తువుని అలా స్థిరంగా పెట్టడానికి ఉపయోగపడేటువంటి లొకేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇటువంటి వాటిని సైంటిస్టులు ఒక 5 పాయింట్స్ ఐడెంటిఫై చేసింటారు. L1, L2, L3, L4, L5. ఓకే, L1, L2, L3, L4, L5 ఇవన్నీ కలిపితే మనకి దాదాపు ఇలాంటి భూమి చుట్టూ ఒక 5 రకాల లగ్రాంజియన్ పాయింట్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. లగ్రాంజియన్ పాయింట్స్. ఓకే, ఎందుకు దీని గురించి చెప్తున్నామంటే 2023లో మన భారతదేశం ఆదిత్య L1 అనేటువంటి ఒక ప్రయోగం చేసింది. క్లియర్ మనం చూసి. ఓకే, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. సో భూమి పైన ఓకే మెయిన్ భూమి నుంచి సూర్యుడి పైన ప్రయోగం చేయడానికి ఓకే సూర్యుడిని నిరంతరం మనం సూర్యుడిలో జరిగేటువంటి మార్పుల్ని గుర్తించేందుకు ఓకే సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కంటిన్యూస్ డైనామిక్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది ఓకే సన్ సర్ఫేస్ అనుకోవచ్చు. ఓకే, సూర్యుడి యొక్క ఉపరితలం పైన జరిగేటువంటి మార్పుల్ని నిరంతరం మనం గుర్తించడానికి వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి ఓకే ఆదిత్య L1 అనేటువంటి మిషన్ 2023లో మనం లాంచ్ చేసింటాం. ఓకే, ఆ L1 అనే పేరు అనేది ఎందుకు వచ్చిందంటే ఈ లగ్రాంజియన్ పాయింట్ అనేది మనం దాన్ని ఉపయోగించాం. ఇక్కడ చూస్తే ఈ డయాగ్రామ్ లో ఓకే ఇక్కడ భూమి నుంచి చూడండి, భూమికి సూర్యుడికి మధ్యలో డిస్టెన్స్ మనం అనుకుంటే దాదాపుగా భూమికి సూర్యుడికి మధ్యలో డిస్టెన్స్ మనకి 150 మిలియన్ కిలోమీటర్స్ అనేది ఉంది. బట్ ఈ లగ్రాంజియన్ పాయింట్ అనేది మనకి భూమి నుంచి లగ్రాంజియన్ 1 పాయింట్ అనేది 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ప్లేస్ చేసాం. ఓకే, 1.5 మిలియన్ కిలోమీటర్ అంటే 1/100 డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్, 1/100 డిస్టెన్స్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ సన్ అనుకోవచ్చు. భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి దూరం మధ్యలో 1/100వ దూరం ఏదైతే ఉందో దాన్నే మనం లగ్రాంజియన్ పాయింట్ 1 అంటున్నాం. ఆ డిస్టెన్స్ ఎంత అంటే దాదాపుగా 1.5 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. 1.5 మిలియన్ కిలోమీటర్ ఇక్కడ తీసుకెళ్లి మనం ఆదిత్య L1 అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక హాలో ఆర్బిట్ లో మనం 2023లో ప్లేస్ చేయగలిగాం. క్లియర్ మనం చూస్తే ఎక్స్పెరిమెంట్ అనేది 2023లో జరిగింది క్లియర్లీ. ఓకే, ఈ లొకేషన్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే స్టెబిలిటీ కోసం. అక్కడ మనం ఏదైతే మనం యూజ్ చేసామో ఆ శాటిలైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే యూజ్ చేసామో వాటిపైన ఇలా గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా మనకి అడిషనల్ గా అక్కడే ప్లేస్ చేయాలంటే ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా ఓకే ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా మనం లగ్రాంజియన్ పాయింట్ 1 అనేది యూజ్ చేసాం. ఆ పార్కింగ్ ఏరియాస్ అంటున్నాం, స్టేబుల్ ఏరియాస్, వాటిలో లగ్రాంజియన్ పాయింట్స్ అంటేనే స్థిరంగా ఉండేటువంటి బిందువులు అంటున్నాం. క్లియర్ మనం చూస్తాం. ఓకే, ఆ L1 దగ్గర ఎందుకు ప్లేస్ చేసామంటే దానిపైన ఎటువంటి డిస్టర్బ్ ఉండదు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆదిత్య L1 లో నిరంతరం ఒక దాదాపుగా 5 సంవత్సరాల పాటు సూర్యుడిని మానిటర్ చేస్తూ ఉంటుంది. సూర్యుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మన భూమికి చేరుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లగ్రాంజియన్ పాయింట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే L2 పాయింట్ చూడండి. L2 పాయింట్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, సో L2 పాయింట్ అనేది L2 పాయింట్ అనేది ఆపోజిట్. ఇక్కడ చూడండి L1 పాయింట్ అనేది భూమికి సూర్యుడికి మధ్యలో L1 పాయింట్ ని మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. L2 పాయింట్ అంటే మాత్రం ఓకే ఇలా సూర్యుడికి ఈ L2 పాయింట్ కి మధ్యలో భూమి అడ్డంగా ఉంది. అంటే ఇండైరెక్ట్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని ఈ భూమి అడ్డుకుంటుంది ఇండైరెక్ట్ గా. ఓకే, ఈ లొకేషన్ లో కనుక ఏదైనా ప్లేస్ చేస్తే మనకి కొంతవరకు దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైట్ ఎఫెక్ట్స్ అనేది మనం కొంతవరకు రిమూవ్ చేస్తూ యూనివర్స్ ని మనం మానిటర్ చేసేదానికి స్కోప్ ఉంది. అందుకనే ఈ పాయింట్స్ లో కొంత మనకి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే టెలిస్కోప్స్ ని ప్లేస్ చేస్తుంటారు. ఉదాహరణ ఇక్కడ L2 పాయింట్ దగ్గర నాసా వాళ్ళు జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ ని ప్లేస్ చేసి ఉంటారు. 2022 చివరిలో మనం కనుక ఐడెంటిఫై చేస్తే
జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్, దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ టెలిస్కోప్. ప్రపంచంలో కల్లా అతి పెద్దది, అదే విధంగా ఆధునీకరమైనది అని చెప్పుకోవచ్చు. జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర ఎందుకు ప్లేస్ చేశారంటే స్టెబిలిటీతో పాటు సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ ఎఫెక్ట్ అనేది దాని మీద తగ్గుతుంది. ఎప్పుడైతే లైట్ ఎఫెక్ట్ దాని పైన తగ్గుతుంది అనుకోండి, అది కొంతవరకు యూనివర్స్ ని జూమ్ చేసి యూనివర్స్ సంబంధించిన సమాచారాన్ని, పిక్చర్స్ ని గ్యాదర్ చేస్తుంటుంది. అలా ఒకటి ప్లేస్ చేశారు ఆల్రెడీ గతంలో, జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ అనుకుంటున్నాం, లెగ్రాంజియన్ పాయింట్స్. సో మన ఇండియా వచ్చేసి L1 పాయింట్ ఉపయోగించుకొని ఆదిత్య L1 ఎక్స్పెరిమెంట్ అనేది గతంలో మనం కండక్ట్ చేశామని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకి మెయిన్ అంతరిక్షంలో ఉన్నటువంటి లొకేషన్స్ యొక్క ఇంపార్టెంట్, ఆ ప్రాంతాల యొక్క ఇంపార్టెన్స్. ఓకే, సో ఈ లొకేషన్స్ ని నేను ఫస్ట్ ఎలా చూసానంటే ఆర్బిట్స్ డైమెన్షన్ లో మనం థింక్ చేసాం, ఉపగ్రహ కక్షలు. ఇదే కాకుండా కొన్ని లెగ్రాంజియన్ పాయింట్స్ అనేటువంటి డైమెన్షన్ కూడా మనం ఇక్కడ థింక్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఫండమెంటల్ డైమెన్షన్స్. ఈ విషయాలు ఎక్కడే కానీ ఓకే ఎవరు ఇంత డీటెయిల్ గా చెప్పరు. మీరు యూట్యూబ్ లో ఎతికినా కూడా నేను చెప్పిన డీటెయిల్ గా ఎక్కడే కానీ ఉండవు. యూట్యూబ్ లో కూడా మీరు ఎతికినా కూడా ఇంత డీటెయిల్ గా ఓకే క్లీన్ గా ఓకే అందరికీ అర్థమయ్యేటట్లు ఈ పాయింట్స్ అనేది నేను వివరించడం జరిగింది. ఇవి తెలిస్తేనే, ఎందుకు దీనిపైన నేను ఇంత ఫోకస్ చేశా అంటే ఇవి తెలిస్తేనే మనం శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ గురించి, లాంచ్ వెహికల్స్ గురించి, శాటిలైట్స్ గురించి మనం నేర్చుకోగలుగుతాం. పైగా ఈ ఫండమెంటల్స్ మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఓకే, మెయిన్ మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో కింద మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ ఫండమెంటల్స్ నుంచి ఎక్కడో ఒక దగ్గర క్వశ్చన్స్ అనేది అరైజ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయాలు అనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో మనం నేను ఏదైతే చెప్పానో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అన్నా. సో మనం ప్రయోగించుకునేటువంటి ప్రధానంగా ఉపగ్రహాలు అనేది ఏ విధంగా ఉంటాయి, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ క్లియర్. ఓకే, అందులో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటున్నాం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటున్నాం, కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్. సో ఈ శాటిలైట్స్ అనేది ఎలా పనిచేస్తాయి, అందులో ఉన్నటువంటి టెక్నాలజికల్ పారామీటర్స్ ఏంటి, ఓకే వాటికి సంబంధించిన రీసెంట్ లాంచెస్ ఏంటి, ఈ శాటిలైట్స్ ప్రోగ్రామ్స్ అనేది ఎలా పనిచేస్తున్నాయి, ఈ శాటిలైట్స్ బేస్ అనేది మన ఇండియాలో ఎలా స్టార్ట్ అయింది, నేను ఆల్రెడీ హిస్టరీలో బ్రీఫ్ గా పరిచయం చేసింటా. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో నెక్స్ట్ సెషన్ లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ గురించి మనం అదే విధంగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే అసలు కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేది మన ఇండియాలో ఎలా ప్రారంభమైంది నేను ఆల్రెడీ చెప్తా. హిస్టరీలో మనం చూస్తే 1983లో మన ఇండియాలో ఫస్ట్ టైం మన భారతదేశానికి సంబంధించి ఏషియాలోనే అతి పెద్ద డొమెస్టిక్ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ అంటున్నాం క్లియర్లీ. సో దాన్నే మనం ఇలా ఇన్సాట్ సిస్టమ్ అనే పేరు పెట్టుకుంటాం, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇన్సాట్ సిస్టమ్ అనేది 1983లో ఇండియాలో ప్రారంభమైంది. సో ఇన్సాట్ 1B తో ప్రారంభమైంది. అప్పటి నుంచి మన ఇండియాలో కమ్యూనికేషన్ శాటిలైట్స్ మనం ఒక్కొక్క దాన్ని యూజ్ చేయడం మనం ప్రారంభించాం క్లియర్లీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్ని జీసాట్ సిరీస్ తో స్టార్ట్ అవుతుంటాయి క్లియర్ మనం. ఓకే, సో వాటి గురించి మనం అవి ఎలా పనిచేస్తాయి, అందులో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏంటి అదంతా నేర్చుకొని రీసెంట్ లాంచెస్ ఏమి ఉన్నాయో కూడా అందులో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.